I have a friend by name Suresh. He is the one who led me to the Lord. He died at a very tender age of 22 years. 22 ఏళ్ళప్పుడు చచ్చిపోయాడు. At that time I was 20 years old. వాడు నన్ను ప్రభు దగ్గర నడిపించాడు. వాడు చచ్చిపోతున్నాడని నాకు టెలిగ్రామ్ ఇచ్చారు. ఈజ్ ఇన్ ద లాస్ట్ మినిట్స్ అని అంటే ఐ కేమ్ రషింగ్, పరిగెత్తుకుంటూ వచ్చాను. ఐ మీన్ హైదరాబాద్ అండ్ దిస్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ ఏలూరు. I came by car and I went to the house. The doctor was coming out. He looked at me and said, బాబు మీ ఫ్రెండ్ ఎక్కువసేపు ఉండడు, కొంచెం కంఫర్టింగ్గా మాట్లాడు. ఎక్కువ రోజులు కాదు, ఎక్కువసేపు. లోనికి వెళ్ళాను. వాడు పడుకొని మూలుగుతున్నాడు. అరే సురేష్ ఏంట్రా అన్న, ఇక్కడంతా పెయిన్ కొందరా అన్న. డాక్టర్ గారి వైపు చూశాను. సార్ కిడ్నీస్ అలా అయింది కదా, పెయిన్ ఉంటుంది, ఇక్కడ పిల్లోస్ పెట్టుకొని మీద ఆయన్ని పడుకోబెట్టుకోండి, అప్పుడు కంఫర్ట్ ఉంటుంది అన్నాడు. దిస్ వాట్ ఐ డిడ్. నా వెనకాల పిల్లోస్ పెట్టుకొని గోడ కానుకొని సురేష్ నా మీద పడుకోబెట్టుకున్నాను, ఇక్కడ పిల్లోస్ పెట్టుకొని. వాడు అన్నాడు, అటు పడిపోకుండా ఇలా పట్టుకున్నాను. రాత్రి 11 అవుతుంది. మాట్లాడుతూ ఉన్నాను నెమ్మదిగా. అరౌండ్ 11:30 అయినప్పుడు టైం ఎంత అయిందిరా అన్నాడు. 11:30 రా అన్నా. ఓ 15 minutes తర్వాత మళ్ళీ టైం అడిగాడు. 20 minutes తర్వాత మళ్ళీ టైం అడిగాడు. ఇది ఎందుకు ఫ్రీక్వెంట్గా టైం అడుగుతున్నాడు నాకు అర్థం కాల. వై ఈజ్ ఆస్కింగ్ టైమ్ సో మెనీ టైమ్స్ అనేసి. టైం 12 దాటింది, 12 దాటింది. పర్పస్ఫుల్లీ నేను అబద్ధం ఆడాను. 11:55 అయిందిరా అనేసి. ఇంకా 12 అవ్వలేదా అన్నాడు. ఐ వాజ్ వరీడ్ ఇఫ్ ఐ సే ఇట్ క్రాస్ 12 తను ఇమోషనల్గా ఫీల్ అయి చచ్చిపోతాడేమో అనేసి. బట్ ఐ కెనాట్ లై ఎ లాంగర్ టైం. కొద్దిసేపు అన్నాక ఇప్పుడే 12 దాటిందిరా అని అన్నా. అవునా, అరే కెన్ యూ ఓపెన్ బైబుల్ ఫర్ మీ అని అంటే, ఏ చాప్టర్ అన్నా. కెన్ యూ ఓపెన్ ఐజియా 43 అన్నాడు. ఐ ఓపెన్, రీడ్ ద చాప్టర్ అన్నాడు. నేను చదివాను. కొంచెం స్లోగా చదవరా అని అన్నాడు. సెకండ్ టైం మళ్ళీ చదివాను. చాప్టర్ అంతా చదివిన తర్వాత ఇది ఎందుకు చదవమన్నాడు ఈ చాప్టర్, వాట్ వర్డ్స్ హీస్ ట్రైంగ్ టు టచ్. నేను చాలా సీరియస్ చదువుతున్నాను, ఈడేమో సైలెంట్గా అయిపోయాడు. ఒక 7-8 minutes సైలెంట్గా ఉన్నాడు. హే సురేష్ అని అన్నా. ఆడు ఇలా అన్నాడు, ఇలా డిస్టర్బ్ చేయాల. ఫ్యూ మినిట్స్ తర్వాత ఆమెన్ అన్నాడు. ఐ హర్డ్ దట్. అరే ఏంట్రా ఇదే అని అంటే, ఐ బికమ్ వెరీ ఇమోషనల్ వెన్ ఐ ట్రై టు సే హిస్ లాస్ట్ వర్డ్స్. వాడేమన్నాడు తెలుసా, అరే ఐ మేడ్ ఎ కమిట్మెంట్ విత్ గాడ్. మై కమిట్మెంట్ ఈస్, ప్రభా ఏ రోజైనా సరే బైబుల్ చదవకుండా నీ సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఆ దినాన్ని ముగించను అని చెప్పాను దేవుడితో. ఐ నో దట్ ఐమ్ గోయింగ్ టు డై టుడే. ఈరోజు నేను చచ్చిపోతానని తెలుసు. ఈరోజు బైబుల్ చదవకుండా చచ్చిపోతానేమని భయం వేసిందిరా నాకు. అందుకే అడిగాను నేను. కెన్ యూ అండర్స్టాండ్? హీ వాజ్ డైయింగ్ ఎ వెరీ వీక్ పర్సన్, బట్ ఇన్ దట్ వీక్ పర్సన్ ఐ కుడ్ సీ గ్రేట్ స్ట్రెంగ్త్ ఇన్ హిస్ సోల్. గ్రేట్ స్ట్రెంగ్త్. వాట్ గేవ్ హిమ్ దట్ స్ట్రెంగ్త్? The word of God and the spirit of God. Can you make a commitment to the Lord in the very beginning of this year? ఈ సంవత్సర ఆరంభంలో దేవునితో ఒక కమిట్మెంట్ చేయగలవా? Lord, without reading a chapter in the Bible, without spending this much of time in prayer, I will not sleep